అందరికీ నమస్కారం. హెవెన్స్ హోమ్ సొసైటీ వాళ్ళ 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా హెవెన్స్ హోమ్ సొసైటీ వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. హెవెన్స్ హోమ్ సొసైటీ ద్వారా సేవా భారత్ అవార్డుల ఎంపిక జరుగుతుంది. దాంట్లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా నాకు ఆహ్వానం పంపినందుకు గాను వరలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు విష్ణుప్రియ రమేష్ గుబ్బా. నేను శ్రీ మీడియాలో ఒక 5 సంవత్సరాలుగా యాంకర్గా పనిచేస్తున్నాను. దానికంటే ముందు 20 సంవత్సరాలుగా అధ్యాపక వృత్తిలో ఉన్నాను. ఈ అధ్యాపక వృత్తిలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మీడియాలో కూడా ఎంతో మందిని కలిసి మరెన్నో విషయాలు తెలుసుకున్నాను. దాంట్లో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన అంశం ఏంటి అంటే మహిళలు, బాలికల పైన బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు. అవి నిజంగానే చాలా చాలా బాధాకరం. నేటి సమాజంలో మహిళలు ఎక్కువ శాతం ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇది ఎంతగానో హర్షించే విషయం. కానీ అదే సమయంలో బయటికి రావడానికి భయపడే పరిస్థితులు కూడా సమాజంలో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా చెప్పుకునేది మహిళలపైన జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు. అవి చెప్పుకునేంత చిన్నగాను ఉండవు, భరించేంత పెద్దగాను ఉండవు. కొన్ని సందర్భాల్లో మా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మహిళల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో జీవితంలో పెను ప్రమాదాలుగా మారి ఎన్నో సమస్యలు కూడా తీసుకొస్తున్నాయి. అసలు ఈ లైంగిక వేధింపులు చేసేవాళ్ళందరూ కూడా సమాజంలోనే ఉన్నారు కదా. ఈ పురుషులందరూ కూడా సమాజంలో భాగమే కదా. ఎక్కడైనా లైంగిక వేధింపులు జరిగాయని వార్తాపత్రికల్లో కానీ, వార్తల్లో కానీ, మీడియాలో కానీ మనం విన్నప్పుడు చాలామంది వెంటనే స్పందిస్తారు. ఎవరైతే అలాంటి వేధింపులు చేశారో వాళ్ళని నిందిస్తారు, కఠినంగా శిక్షించాలి అని నినాదాలు చేస్తారు. దాంతో అయిపోతుందా? సమస్యకి మూలాలు వెతకడం ముఖ్యం అంటాను నేను. ఆ లైంగిక వేధింపులు జరుపుతున్నటువంటి పురుషుల్లో అవగాహన వస్తేనే వాళ్ళ ఇంట్లో కూడా స్త్రీలు ఉన్నారని, తన తల్లి, అక్క, చెల్లి, భార్య, తన కూతురు కూడా ఇలాగే బయటికి వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ సమాజంతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నారు కదా. మరి వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏమవుతుంది అనే ఆలోచన, అవగాహన పురుషులకు కల్పించడం అవసరమేమో అనిపిస్తుంది. కేవలం శిక్షల ద్వారా ఇలాంటి లైంగిక వేధింపులు ఆగుతాయా అంటే ఖచ్చితంగా ఆగవు. పురుష సమాజంలో మార్పు రావాలి. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. మేము లైంగికంగా వేధించడానికి వాళ్ళ వస్త్రధారణే కారణం అని చెప్తున్నారు. మరీ కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. కేవలం వస్త్రధారణే ప్రభావితం చూపిస్తుందంటారా? వస్త్రధారణ విషయంలో స్త్రీకి కొంతవరకు హక్కు ఉంటుంది కదా. మనం చేస్తున్నటువంటి తప్పుని ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ లైంగిక వేధింపులు, లైంగిక దాడుల వల్ల స్త్రీలు మానసికంగాను, శారీరకంగాను ఎంతగానో బాధపడుతున్నారు కదా. కొన్ని సందర్భాల్లో మహిళలు ఇవి ఎదుర్కోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయాలు కూడా తెలుసుకున్నాను. బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే మనల్ని ఏమన్నా అంటారేమో. ఇళ్లలో కూడా ఈ వేధింపుల గురించి భర్తకు కానీ, తల్లిదండ్రులు కానీ చెప్పుకోలేని స్థితిలో మహిళలు ఉన్నారంటే ఆశ్చర్యకరమైన విషయమే. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లల లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం అంటే నిజంగానే బాధాకరం. కానీ నేటి సమాజంలో అవి చాలా ఎక్కువైపోయాయి. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా ఆ పసి ప్రాణానికి తెలియకుండానే లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక చోటని కాదు, పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, ఆఖరికి ఇంట్లో కూడా ఆడపిల్లలకి భద్రత లేదనే చెప్పాలి. మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి? నాకు సంబంధించినంత వరకు అయితే ఈ సమస్యకి పరిష్కారం ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లోనే ప్రతి భార్య తన భర్తకి, తన కుమారుడికి, ఇద్దరికీ కూడా బయట స్త్రీని ఎంత గౌరవించాలి, ఎంత మర్యాదగా చూడాలి, వాళ్ళ పట్ల మనం మర్యాదగా ప్రవర్తిస్తేనే మన పట్ల కూడా వేరే వాళ్ళు మర్యాదగా ప్రవర్తిస్తారు అని ఆలోచించడం, నేర్పించడం చాలా ముఖ్యమని చెప్తాను నేను.